హాయ్! హలో! వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఇంకా ఉగాది కాబట్టి వీడియోని చూడగానే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్తే అమర్‌దీప్ మెయిన్ లీడ్‌గా చేసిన 'సుమతి శతకం' సినిమా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. సినిమాలో ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా ఫ్రెష్‌గా లేదు. ఎప్పుడో రిలీజ్ అయిపోయిన సినిమాని ఇప్పుడు చూస్తున్నాం అనే ఫీలింగే వచ్చింది. పోనీ సినిమాలో కామెడీ అన్నా వర్కౌట్ అయిందంటే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సినిమాలో చాలా వరకు కామెడీ చేయడానికే ట్రై చేశారు. కానీ ఒక సీన్‌లో కూడా కామెడీ వర్కౌట్ అయినట్టు నాకైతే అనిపించలేదు. ఈ సినిమాలో ప్లాట్ ఏంటనే విషయం ఇంటర్వల్ దగ్గర రివీల్ అవుద్ది. అప్పటి వరకు కూడా సినిమాలో ప్లాట్ ఇది అన్నట్టుగా కొంచెం కూడా హింట్ ఇవ్వరు. అప్పటి వరకు సినిమాలో హీరో, హీరోయిన్ వెనకాల పడడం, అప్పుడప్పుడు సాంగ్ ఏసుకోవడం ఇవే చూపిస్తా ఉన్నారు. ఆ సీన్స్ అన్నీ చాలా రెగ్యులర్‌గా అనిపించినియి. ఎంటర్‌టైనింగ్‌గా ఒక్కసారి కూడా అనిపించలేదు. ఇంక వీటి మధ్యలో వేరే ట్రాక్ ఒకటొచ్చింది. ఆ ట్రాక్ అయితే నాకు బాగా ఇరిటేటింగ్‌గా అనిపించింది. ఊరు సర్పంచ్‌గా మహేష్ బిట్ట చేశాడు. స్టార్టింగ్‌లో వచ్చే ఆయన సీన్స్ అయితే అస్సలు బాగా అనిపించలేదు. ఆయన ఒక సీన్‌లో ఊర్లో ఉన్న గుడికి రొంగేయాలని చెప్పి మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్‌లో ఒక్కొక్కళ్ళు ఒక రొంగు చెప్తారు. అలా చెప్పిన తర్వాత నేను చెప్పిన రొంగు ఎయకపోతే కటింగ్ చేస్తాం మానేస్తానని ఒకడు, బట్టలు ఉతకడం మానేస్తానని ఇంకొకడు, వైద్యం చేయడం మానేస్తానని ఇంకొకడు, పూజలు చేయడం మానేస్తానని ఇంకొకడు చెప్తారు. ఆ సీన్ చూడడానికి చాలా వింతగా అనిపించింది. ఇంకా ఆ సీన్‌ని పట్టుకొని లాగుతూ కామెడీ చేయడానికి ట్రై చేశారు. ఆ కామెడీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అసలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటేనే కదా లైఫ్‌లో ముందుకెళ్ళేది. ఆ పనిని మానేసి, గుడికి రొంగు కోసం వాళ్ళు చేసే పని మానేసి ఏం చేస్తారు? ఎలా బతుకుతారు? అలాంటి సీన్‌ని వీళ్ళు ఫన్నీగా ఎలా చూపిస్తున్నారు అనే ఫీలింగే వచ్చింది. ఇంక ఇంటర్వల్ టైమ్‌లోనే అసలు పాయింట్ రివీల్ అయింది. ఆ పాయింట్ బానే ఉంది. ఇంకా అది చూసాక సెకండ్ హాఫ్ ఏదైనా కొంచెం బావుంటదేమో అనిపించింది. కానీ ఆ పాయింట్ చుట్టూ పెద్దగా ఇష్యూ అయితే ఏం లేదు. హీరో ఓకే అని చెప్తే సినిమా అయిపోద్ది. కానీ హీరో ఆ విషయం గురించి భయపడుతూ కాసేపు సాగదీశారు. కానీ ఫైనల్‌గా ఓకే అని చెప్పేసాడు. ఓకే అని చెప్పగానే సినిమా అయిపోయిందనే ఫీలింగొచ్చింది. కానీ అప్పటికి ఇంకా సినిమా 45 నిమిషాలుంది. అప్పుడు హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవడానికి ప్రాబ్లమ్ ఉందనే విషయం రివీల్ అవుద్ది. నాకైతే అప్పటికే చాలా లేట్ అయిపోయిందనిపించింది. అలాంటి విషయం ఏదైనా ఉంటే ఇంటర్వల్ దగ్గరే రివీల్ చేస్తే బావుంటదనిపించింది. పోనీ అక్కడి నుంచైనా ఇంట్రెస్టింగ్‌గా చూపించారా అంటే అది లేదు. హీరో, హీరోయిన్‌లు ఇలా చేసుకుంటున్నారు. ఇలా చేయొచ్చా అనే విషయాన్ని ఒక ఆవిడ దగ్గరికెళ్లి అడిగితే సినిమా అక్కడే అయిపోద్ది. కానీ అలా చేయకుండా అమ్మవారి విగ్రహాన్ని దొంగతనం చేస్తారు. అమ్మవారు చాలా పవర్‌ఫుల్ అని తెలిసినప్పుడు అలాంటి పని చెయ్యాలన్న ఆలోచన ఊర్లో వాళ్ళకి ఎలా వచ్చింది అనే డౌటొచ్చింది. ఇంక దాన్ని పట్టుకొని కాసేపు సాగతీశారు. ఆ సీన్స్ కూడా నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన అమర్‌దీప్ పర్ఫార్మెన్స్ బానే చేశాడు. అలాగే డాన్సులు కూడా బానే చేశాడు. కాకపోతే డాన్స్ చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే సాంగ్‌కి మించి డాన్స్ చేస్తున్నాడేమో అనే ఫీలింగొచ్చింది. ఇంక సినిమాలో హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ అయితే బానే చేసింది. ఇంక సినిమాలో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదనిపించినియి. ఫైనల్‌గా ఈ సినిమా ఇలా ఉండడం వల్ల నాకైతే నచ్చలేదు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1.5 ఔట్ ఆఫ్ 5. ఇంక ఈ సినిమాని మీరు చూసుంటే మీకేమనిపించిందనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.